నమస్కారం అండి. మనం ఇప్పుడు పివివి సత్యనారాయణ గారు రచించిన 'వెచ్చని చిలుకలు రెండు' అనే కథను విందామా? గదిలో అబ్బాయి చెప్పినట్టు నడుచుకో. ఏం చేసినా కోపం తెచ్చుకోకు. శోభనపు గదికి పంపించే ముందు తల్లి మెల్లగా బోధిస్తుంటే తల వంచేసుకుంది మహిత. అతను నీ ఒంటి మీద చేయి వేస్తే విసుక్కోకు. మగాడి కోర్కెలను తీర్చడం ఆడదాని బాధ్యత. వంతపాడిన అమ్మమ్మ వంక కోపంగా చూసింది మహిత. ఛీ, నీకసలు సిగ్గు లేదు అంది. ముసలావిడ నవ్వి, ఈ మాట 3 రాత్రులు గడిపాక అను అంది. సమీపంలో ఉన్న ఆడవాళ్లు కిసుక్కుమన్నారు. మహిత సిగ్గుపడిపోయింది. అమ్మమ్మ వంక మిర్రి చూసింది. ఆమె వివాహం జరిగి 3 రోజులైంది. ఆ రోజు శోభన కార్యక్రమం. మహిత మదిలో ఆలోచన పుటలలు ఎగిసిపడుతున్నాయి. 2 అపరిచిత వ్యక్తులు 10 నిమిషాల పరిచయంతో జీవితాలను పంచుకోవడం, ఆమె అతనికి తన సర్వస్వం అర్పించుకోవడం కృతకంగా తోస్తోంది తనకు. ముక్కు మొగము ఎరుగని వ్యక్తికి తన శరీరం పైన మనసు పైన ఆధిపత్యాన్ని అందించటం, ఆ ఆలోచనే ఎంతో జుగుప్సాకరంగా పెద్ద ఇబ్బందిగా అనిపిస్తోంది. తన మనసుకు నచ్చిన వ్యక్తితో స్నేహం చేసి అతన్ని అధ్యయనం చేశాకే అతనితో జీవితాన్ని పంచుకోవాలనుకునేది. పెద్దలు తెచ్చే సంబంధానికి తాను వ్యతిరేకి కాదు. పెళ్లికి ముందు కాబోయే వరుడి మనస్తత్వాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని అభిలషించింది. కానీ జరిగిందేమిటి? రాత్రి జరగబోయే కార్యాన్ని తలుచుకుంటే నెర్వస్గా ఫీల్ అవ్వసాగిందామె. వరుసైన వారు స్నేహితురాళ్ల వేళాకోళాల నడుమ పాల గ్లాస్తో శోభనపు గదిలో అడుగెడుతుంటే మహిత కాళ్ళు తడబడ్డాయి. శరీరం చిరుకంపనకు గురైంది. హృదయ స్పందన హెచ్చింది. తన వెనుక గది తలుపు మూసుకోవడంతో నేలపైన కాలి బొటన వ్రేలితో రాస్తూ గుమ్మం దగ్గరే నిల్చుండిపోయింది. వరుడు వైభవ్కి 27 ఏళ్లుంటాయి. మనిషి హ్యాండ్సమ్గా ఉంటాడు. ఇంజనీరింగ్ చదివాడు. చెన్నైలోని ఓ ఎంఎన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. జీతం నెలకు 2 లక్షల పైచిలుకే. అర్ధాంగి రాక కోసం ఎదురు చూస్తూ ఏదో మ్యాగజైన్ను తిరగవేస్తున్న వైభవ్ గదిలో ప్రవేశించిన మహిత వంక మందహాసంతో వీక్షించాడు. మహిత స్వీట్ 16 దాటి 5 ఏళ్ళైపోయింది. పసిడి ఛాయతో పొడవుగా మెరుపు తీగలా ఉంటుంది. ఆల్చిప్పల్లాంటి ఊసులు చెప్పే కనులు, ఊరించే ఎర్రటి పెదవులును, ఫ్యాషనబుల్ హెయిర్ స్టైల్తో చీర కట్టిన బార్బీడాల్లా ఉంటుంది. ఎంబీఏ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిందామె. కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేయాలనుకుంది. కెరీర్ తర్వాతనే పెళ్ళి. మనసుకు నచ్చిన వాడిని ప్రేమించి పెళ్ళాడాలనుకుంది. కానీ కళ్యాణ గడి వచ్చినా కక్కొచ్చినా ఆగమంటారు. మంచి సంబంధం అని చెప్పి కూతురు పరీక్షలు పూర్తి కాగానే ఆమె వివాహం జరిపించేశాడు తండ్రి. ఎంత చదువు చదివినా ఈ దేశంలోని ఓ సగటు ఆడపిల్ల తాను. కన్నవారి మాటకు ఎదురు చెప్పలేదు. చూపులు మహిత రూపానికి అతుక్కుపోవడంతో రెప్ప వేయకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు వైభవ్. ఈ అద్వితీయ సౌందర్యం నా సొంతం అన్న భావవీచిక ఒకటి సున్నితంగా మదిని తాకటంతో ముల్లోకాలను జయించినంతగా సంతోషము సంబరము కలిగాయి అతనికి. అతను తనను సమీపిస్తుంటే ఆమె గుండె అలజడి అధికమైంది. ఆమెను మెల్లగా పాన్పు వద్దకు నడిపించాడు. తన సరసను కూర్చోబెట్టుకుని మెత్తగా ఆమె చేయి నొక్కాడు. ఆమె గుండె చల్లుమంది. తల వంచుకునే చేతిలోని పాల గ్లాసును అతనికి అందించింది. శోభనం నాడు భర్త ఎంగిల్ని భార్యే ఎందుకు త్రాగాలి? వైనాట్ వైసీ వెర్స? ఆ మార్పుకు మనం శ్రీకారం చుడితే బాగుంటుంది కదూ అన్నాడు చిరునవ్వుతో. తలెత్తి ఆశ్చర్యంతో విప్పారిన కనులతో అతని వంక చూసిందామె. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నీ అధరామృతం కలిసిన క్షీరం మరింత మధురంగా ఉంటుందని కొంటెగా అన్నాడు మళ్ళీ. చురుక్కను చూసి సిగ్గుతో తలవంచేసుకుందామె. మహిత సిగ్గుపడుతుంటే తానే సగం పాలు ఆమెకు పట్టించి మిగతావి తాను త్రాగాడు. కాసేపు వారి మధ్య నిశ్శబ్దం అలుముకుంది. ఇప్పుడు అతను ఏం చేస్తాడు? ఆమె మదిలోని అలజడి అధికమైంది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటుంటే అతని చేతులు సన్నగా వణకటం గమనించిందామె. తనలాగే అతను నెర్వస్గా ఫీల్ అవుతున్నట్లు గ్రహించింది. మహి, మొన్నటి వరకు ఒకరినొకరం ఎరుగని మనం హఠాత్తుగా జీవిత భాగస్వాములం కావడం చిత్రంగా లేదు? శోభనం అనే ఈ వేడుకను అట్టహాసంగా జరిపించటం మనలాంటి వాళ్లకు కాస్త ఇబ్బందికరమే అయినా బంధుమిత్రుల సాక్షిగా నూతన దంపతులు మనస వాచ కర్మణ ఒక్కటై ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి దగ్గరవడానికి అవసరమైన ప్రక్రియ ఇది. కానీ ఓ అపరిచిత వ్యక్తికి తన శరీరాన్ని అప్పగించాలంటే ఏ యువతికైనా ఇబ్బందికరమైన పరిస్థితే. సెక్స్ అనేది దంపతులు ఇరువురికి సుఖాన్ని ఇస్తుంది. అయితే అది ఒకరినొకరు అర్థం చేసుకుని మానసికంగా చేరువైన నాడు జరిగితే పొందే సౌఖ్యం సంతృప్తి వేరు. నమ్మలేనట్టుగా అచ్చెరపాటుతో అతని వంక వీక్షించింది మహిత.
తన మనసును చదివిన వాళ్ళ అతను మాట్లాడుతుంటే వింతగా అనిపించింది. కొంపతీసి తనకు మైండ్ రీడింగ్ తెలియదు కదా అనుకుంది. పెళ్ళవగానే శోభనం ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూసే మగాళ్ల గురించి, భార్య గదిలోకి రాగానే ఆబగా వాటేసుకుని తమకు కావలసింది ఆమె శరీరమే అన్నట్టు ప్రవర్తించే వారి గురించి ఆలకించింది తాను. కానీ వధువు మనసును గ్రహించి కట్టెదుటనున్న అందాలు తన స్వంతమని తెలిసి కోరికలకు కళ్యాలు వేసి సున్నితంగా వ్యవహరించే వ్యక్తిని ఇప్పుడు చూస్తోంది. అతనిపైన గౌరవం పెరగటమే కాక ఆరాధన కలిగింది ఆమెకు. నీ స్నేహితురాలు కళ్యాణి నా స్నేహితుడి చెల్లెలు. ఆమె ద్వారా నీ మనోభావాలను తెలుసుకునే అవకాశం లభించింది నాకు అన్నాడు అతను. నువ్వు మానసికంగా సిద్ధమైనప్పుడే మన తొలి రాత్రి. అంతవరకు మన పడగ్గది ఒక్కటైనా పక్కలు మాత్రం వేరవుతాయి. కృతజ్ఞతతో కూడిన చూపులతో అతని వంక చూసిందామె. నీ కన్నులలో విరిసిన మెరుపులు చూస్తే నా ఆలోచన సవ్యమైనదేననిపిస్తోంది. మన కలయికకు నువ్వు మనస్ఫూర్తిగా సిద్ధపడ్డ రోజునే మన ఫస్ట్ నైట్. అంతవరకు స్వీట్ డ్రీమ్స్తో సరిపెట్టుకోక తప్పదు. ఈ విషయం మన మధ్యనే ఉంటుంది అన్నాడు మళ్ళీ. మహిత అత్తవారిది ఉమ్మడి కుటుంబం. అత్తమామలు, బావగారు, తోడికోడలు, వారి 2 పిల్లలు, టీనేజ్డ్ ఆడపడుచు. వైభవ్ అక్కయ్య భర్తతో బెంగళూరులో ఉంటుంది. అత్తింట్లో అందరూ కొత్త కోడల్ని అపురూపంగా ఆప్యాయంగా చూసుకోవడం మహితకు ఆనందం కలిగించింది. అయితే ఉమ్మడి కుటుంబంలో కొత్తగా పెళ్ళైన దంపతులకు ప్రైవసీ కరువవుతుంది. కుటుంబ సభ్యులు ఇల్లంతా తిరుగాడుతుంటే కొత్త దంపతులు ఒకరినొకరు దొంగచూపులతో సరిపెట్టుకోవాలే తప్ప అంతకు మించి ముందుకు సాగలేరు. ఎవరైనా చూస్తారేమోనన్న సిగ్గు బిడియమును. కొత్త కుండలోని నీటిలాగే కొత్త పెళ్ళాం కూడా తీయనే. అందున అందమైన భార్య కళ్ళెదుట నడయాడుతుంటే మనసు వశం తప్పకపోతుందా? రాత్రులు ఎంత నిగ్రహం పాటించినా పగలు మాత్రం ఏవో చిలిపి చేష్టలు చేసేవాడు వైభవ్. నిజానికి అవి నూతన జంట మధ్య దూరాన్ని తగ్గించటానికి, ప్రేమానురాగాలను పెంచటానికి అవసరం కూడాను. అటు వచ్చి ఇటు వచ్చి ఏదో చిలిప్పని చేసేవాడు అతను. ఎవరైనా చూశారేమోనని కంగారుగా దిక్కులు చూసేదామె. ఓసారి మహిత వంటింట్లో ఉండగా వచ్చి ఆమె నడుము నొక్కాడు వైభవ్. తల వంచుకుని పనిచేసుకుంటున్న మహిత త్రుళ్ళిపడి చిన్నగా కెవ్వుమంది. ఏమైందమ్మా అని వదినగారు ఆతృతగా మహితను అడిగినప్పుడు కానీ ఆమె అక్కడ ఉన్నట్లు గమనించలేదు వైభవ్. దొంగలా జారుకుంటున్న భర్తను చూసిన మహిత ముసిముసిగా నవ్వుకుంది. తడబాటుతో అది అది ఏదో మీద పడినట్టుంటేను అంటూ తోటికోడలికి జవాబిచ్చింది. మరోసారి ఒంటరిగా దొరికిన భార్యను వెనక నుండి వాటేసుకుని మెడపైన ముద్దు పెట్టుకున్నాడు వైభవ్. పెళ్ళై 3 నెలలు కావడంతో క్రమేపీ వారి మధ్య కొత్తదనము బిడియము పోయి చనువు ఏర్పడుతోంది. భర్త చర్యకు ఉలిక్కిపడి ఎవరైనా వస్తారు అంటూ కంగారుగా కౌగిల్ని విడిపించుకోబోయింది మహిత. అతను కొంటెగా ఏదో అనబోయాడు. అప్పుడే వచ్చిన అతని తల్లి కంట ఆ దృశ్యం పడనే పడింది. ఆమె చిన్నగా దగ్గడంతో చటుక్కున మహితను వదిలేశాడు. మహిత బట్టల మీద ఏదో పడితేనూ అంటూ అడగకుండానే కంగారుగా నోటికొచ్చిన సంజాయిషి ఏదో ఇచ్చాడు. మహిత కిసుక్కుమంది. ఆమె వంక చొరచొర చూస్తూ అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు. అత్తగారి దృష్టిలో పడ్డందుకు మహిత సిగ్గుతో ముడుచుకుపోయింది. అలాంటి సంఘటనలు ఎన్నో. శరీరాల కలయికకు తాను సిద్ధమయ్యేంత వరకు తనను ఒత్తిడి చేయకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే అతని నిజాయితీకి ముగ్ధురాలైంది మహిత. అతను ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాడు ఆమెకు. ఇప్పుడు అతను అపరిచితుడిలా అనిపించటం లేదు. బాగా కావలసిన వాడిలా, ఆత్మీయుడిలా అనిపించసాగాడు. తనను అతనికి సమర్పించుకునే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. కొడుక్కు కోడలికి ఇంటిని అప్పగించి హఠాత్తుగా తీర్థయాత్రలకు బయలుదేరింది కుటుంబం అంతా. వాళ్ళటు వెళ్ళగానే ఇటు హుర్రే అంటూ భార్యను ఎత్తుకుని గిరగిరా తిప్పాడు వైభవ్. వీఆర్ నౌ ఫ్రీ బర్డ్స్, లెటస్ ఎంజాయ్ అన్నాడు హుషారుగా. అయితే అతని ఆనందం ఆవిరైపోవడానికి ఎంతోసేపు పట్టలేదు. అదే రోజున బెంగళూరు నుండి భర్త పిల్లలతో దిగింది అతని అక్కయ్య విశాలాక్షి. అదేమిటే చెప్పా పెట్టకుండా ఊడిపడ్డావు? నిరుత్సాహాన్ని కప్పిపుచ్చుకుంటూ నీరసంగా అన్నాడు వైభవ్. సర్ప్రైజ్ చేద్దామని తమ రాక గురించి ముందుగా చెప్పలేదు అందామె. భర్త 2 వారాల అఫీషియల్ ట్రైనింగ్కి వస్తుంటే తాను పిల్లలు కూడా వచ్చేసాము అంది. ఆముదం త్రాగిన వాళ్ళ ముఖం పెట్టిన భర్తను చూసి లోపలే నవ్వుకుంది మహిత. వచ్చిన 2 రోజుల్లోనే ఆ దంపతులను వదిలేసి కుటుంబం అంత అర్జెంటుగా తీర్థయాత్రల కార్యక్రమం ఎందుకు పెట్టుకుందో అర్థమైపోయింది విశాలాక్షికి. వాళ్ళు తీర్థయాత్రలకు చెక్కేయడం కాదు, మీ ఇద్దరిని హనీమూన్ ఫ్లైట్ ఎక్కించవలసింది. పెళ్ళై ఇన్ని నెలలైనా ప్రాజెక్టు వరకు పొట్లకాయ అంటూ ఎక్కడికి కదలలేదు నువ్వు అందామె. ఇవిగో
ఊటీకి ఎయిర్ టికెట్లు నీకు మరదలకిను. అక్కడ మీ స్టేకి అన్ని ఏర్పాట్లు చేశారు మీ బావ. వారం రోజుల పాటు బాగా ఎంజాయ్ చేసిరండి. అంతవరకు ఇంటిని నేను చూసుకుంటానులే. తెల్లబోయాడు వైభవ్. అక్క, నాకు ఆఫీసులో ఇంపార్టెంట్ ప్రాజెక్టులు ఎక్కడికి పారిపోవు కానీ ఆ మధుర క్షణాలు జారిపోతాయి. ఆఫీసులో పర్మిషనే తీసుకుంటావో, ఫ్రెంచ్ లీవే తీసుకుంటావో, ఎల్లుండి ఫ్లైట్కి ఊటీకి ఎగిరిపోతున్నారు మీరిద్దరూ దబాయింపుగా అంది విశాలాక్షి. అతనికంటే 5 ఏళ్లు పెద్దదామె. వారి సంభాషణ ఆలకించిన మహిత ఆడబడుచు వంక ఆరాధనగా చూసింది. వైభవ్, మహితలు ఊటీకొచ్చి 2 రోజులైపోయింది. ఉదకమండలం యొక్క రమణీయ ప్రకృతి అమితంగా ఆకట్టుకుంది వారిని. వైభవ్ అంతకుముందు ఓసారి ఊటీకి వచ్చినా మహితకు మాత్రం అదే మొదటిసారి. ఆ చల్లటి వాతావరణంలో ఉల్లాసంగా తిరుగుతూ బాగా ఎంజాయ్ చేయసాగారు దంపతులు. లేక్లో బోటింగ్ చేశారు. యూకలిప్టస్ చెట్ల నడుమ పరుగులు పెడుతూ క్యాచింగ్ గేమ్ ఆడారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రకృతికాంత ఒడిలో ఒదిగిపోయేవారు. సుందర దృశ్యాలను వీడియో తీశారు. సెల్ ఫోన్లో సెల్ఫీలు తీసుకున్నారు. వారు తమకు తాముగా గీచుకున్న లక్ష్మణ రేఖ క్రమంగా చెరిగిపోసాగింది. ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు ఇనుమడించాయి. స్పర్శను మించిన దేనికోసమో తప్పించిపోయే స్థితికి వచ్చేశారు. 3వ రోజు సాయంత్రం పార్కులో ఒకరి ఒడిలో ఒకరు పడుకుని మనసులు కలబోసుకున్నారు. హఠాత్తుగా భర్తను కౌగలించుకుని ముద్దు పెట్టుకుంది మహిత. హోటల్కి తిరిగి వెళుతూ బుట్టెడు మల్లెపూలు కొనిపించింది. భర్త వదనంలో విరిసిన ప్రశ్నార్థకాన్ని చూసి ముసిముసిగా నవ్వుకుంది. డిన్నర్ తర్వాత మంచం మీద మల్లెలు పరిచిందామె. పాలనొరగలాంటి కొత్త హ్యాండ్లూమ్ శారీని కట్టుకుని అప్సరసలా తయారైంది. ఆశ్చర్యంగా గమనిస్తున్న వైభవ్ వద్దకు వెళ్ళి చేతులు అందించుతూ, నేను సిద్ధమే, మరి మీరో అంది మెల్లగా. అవనిత వదనయ్యాయి. అంతలోనే సిగ్గు ముంచుకురావడంతో విభుని వక్షంలో ముఖం దాచేసుకుంది. ఉప్పొంగిన ఆనందంతో ఆమెను కవ్విట బిగించాడు అతను. ఆ రోజు వివాహమైన 3 నెలల తరువాత ఊటీలోని ఆ నక్షత్రాల హోటల్లో వారి శోభనం శోభాయమానంగా జరిగింది. ఇద్దరి నడుమ అరమరికలు చెరిగిపోవటంతో మనస వాచ కర్మణ నిండు మనసుతో సంతోషంగా తనను తాను భర్తకు అర్పించుకుంది మహిత. తన నిరీక్షణ ఫలం ఎంత మధురంగా ఉంటుందో చవిచూశాడు వైభవ్. మల్లెల పానుపు 1, వెచ్చని చిలుకలు 2, జోడొకటైతే 3అవుతారు రేపటికి. హుషారుగా ప్యారడీ సాంగ్ ఒకటి అందుకున్నాడు అతను. చిరుకోపంతో వీపు మీద ఒకటి వేసిందామె. ఆ రాత్రి నిద్రాదేవతకు సెలవిచ్చేసి రతీ మన్మథులను ఆవాహన చేసి ఆలింగన్లతో, చుంబన విన్యాసాలతో, అధరామృత పానంతో సర్పమిథునంలా అనాచ్ఛాదిత శరీరాలను పెనవేసుకుని అమర సౌఖ్యాలకు శ్రీకారం చుట్టింది ఆ వినూత్న జంట. కథ పేరు వెచ్చని చిలుకలు 2. రచించిన వారు పివివి సత్యనారాయణ గారు. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మరో 4గురికి షేర్ చేయండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.